మధ్యలో పడ్డానంటే మాత్రం డమాలో ఓ డిమేలో ఓ మామూలు బాగాలేదు. గుండెకాయ అయితే ఇక్కడే జారిపోయింది. కొత్తగా అంటే ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు వచ్చా ఇంకా పగిలిందని చూడు. పగలేదు కాయ దగ్గరికి వెళ్ళి చూడు. మొత్తం కట్ చేసి పెడితే నేను వీడియోలో క్రెడిట్స్ అన్ని నేను కొట్టేస్తాను అనుకుంటున్నావా? మనకైతే ఏదో హనుమంతుడు సంజీవుని తీసుకొచ్చి లక్ష్మణుడికి ఇస్తే దెబ్బలనే మాయపోతుంది చూసారా? అట్లాగే ఇది నోట్లో పెట్టుకొని ఈ నొప్పులన్నీ పోయినట్టుగా నాకు అనిపిస్తున్నాయి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ చిన్నాడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అయితే తోటలోకి వచ్చేసామన్నమాట. ఇంకా తోటలోకి వచ్చేసి ఇక్కడైతే యాప్ చెట్టు కింద కూర్చున్నాను ఉయ్యాలుగుతూ. ఇంకెలాగా ఖాళీగా ఉండడం ఎందుకనేసి నేను తమ్ముడు అలా కూర్చోన్నాము. ఇంకా ప్లాన్ వేసామన్నమాట. ఇంకా ప్లాన్ ఏంటంటే కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, మనకైతే కొబ్బరి చెట్లలో కొబ్బరికాయలు కోయడానికి కత్తి అయితే లేదనమాట. గెడకత్తి అంటే పొడుగ్గా కర్ర ఉంటుంది. ఆ కర్రకి లాస్ట్లో ఒక కత్తి మొన ఉంటుంది అనమాట. అదైతే కనపడట్లేదు. ఇంకా నేను తమ్ముడు మొన్న ఒకరు ఇలా ఎక్కుతుంటే చూసామన్నమాట, ఎలా ఎక్కుదాం అని చెప్పేసి. నార్మల్గా అయితే ట్రై చేశాను ఎక్కడానికి, నాకైతే ఎక్కడం రాదనమాట చెట్టు. సో తాళ్ళు గీళ్ళు అవి కట్టేసి ఎక్కుదాం అనేసి ప్లాన్ అయితే వేస్తున్నాము. అది ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో చూడండి. మీకు కూడా లాస్ట్ వరకు అయితే వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది వీడియో. ఇంకైతే మనం స్టార్ట్ చేసేద్దామా. ఇక్కడ కొబ్బరి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అక్కడ చూడండి కనబడుతున్నాయి 2 కాయలు ఉన్నాయి అక్కడ. ఆ 2 కాయలు అయితే నాకు తమ్ముడు ప్రస్తుతానికి సరిపోతాయి అనేసి అనుకుంటున్నాము. ఆ 2 కాయలు చూడడానికి కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. ఇంకా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకైతే స్టార్ట్ చేసేద్దాం. నేను ఎలా ఎక్కుతానైతే మీరైతే చూడండి ఒకసారి. పైప్ ఉంటుంది కదా, అంటే చెట్లకి వేసుకునేది. ఈ డ్రిప్ పైప్ని అయితే తీసుకొచ్చేసాను అనమాట. ఈ డ్రిప్ పైప్ని ఏం చేద్దామంటే ఇలాగ చెట్టుకి దానికి వేసుకొని కట్టుకునేసి మనం అయితే చెట్టు ఎక్కేసి, ఇంకా మా దగ్గర ఆ కాయ కోయడానికి కనీసం కత్తి కూడా లేదు. ఇంకా కాయలు ఎలా కోస్తాను మొత్తం అనేది చూడండి మీరు కూడా ఒకసారి. ఇంకా మనం ఈ డ్రిప్ పైప్ అయితే తీసుకొచ్చేసాం అనమాట. ఈ డ్రిప్ పైప్ని ఏం చేద్దామంటే ఇట్లా వేసుకొని ఇట్లా దీన్ని ముడేసుకున్నాము. ఇదైతే మనకి సపోర్ట్గా ఉంటుంది చెట్టు ఎక్కడానికి కూడా. ఇంక ఇలా కాళ్ళు పెట్టుకొని ఎక్కేయడం అంటే యాక్చువల్గా చాలామంది ఎలా ఎక్కుతారంటే ఈ కాళ్ళు కూడా చుట్టూరు వేసుకుంటారనమాట. అవి వేసుకుంటే ఎక్కడానికి బాగుంటుంది. ఈ చెప్పులు అయితే నిన్నే తీసుకొచ్చేసాము. ఇక్కడ మనం తిరుగుతూ ఉంటాం కదా, మనం నార్మల్గా స్లైడ్స్ కానీ అటువంటి వేసుకున్నామంటే ఇక్కడ ఊర్లో తిరగలేకపోతున్నాము. రాళ్ళు ముళ్ళులు అన్నీ ఎక్కువ ఎక్కేస్తున్నాయి. అందులో ఈ నిమ్మ చెట్లలో ముళ్ళులు ఎక్కువ కదా, సో అందుకనేసి ఈ పేరగాని అయితే తీసుకొచ్చి ఇవి అయితే రఫ్ అండ్ టఫ్ మామూలుగా అనమాట, బరాబర్ ఉంటుంది. ఇంకా సో ఇలాగ ఇదైతే కట్టేసుకుందాం ఫస్ట్. మనం ఇది కట్టేసుకోవాలంటే తమ్ముడు వచ్చే కట్టాల్సింది, ఎందుకంటే నేను వెనక నుంచి కట్టుకోలేను కదా. సో ట్రై చేస్తాను ఒకసారి వెనక నుంచి కట్టుకోగలనా లేదా అనేది. ఒకవేళ కుదరకపోతే మాత్రం తమ్ముడు వచ్చి చూస్తాడు, కడతాడు. ఏదో మామూలుగా లేదు. ఇలా తిప్పేసి సరిపోద్దనే అనుకుంటున్నాను. సరిపోద్దో లేదో కూడా నాకు తెలీదు. మధ్యలో పడ్డానంటే మాత్రం డమాలో ఓ డిమేలో ఓ. వెనక తమ్ముడైతే వీడియో తీసి మామూలుగా నవ్వట్లేదు. ఏ రచన సక్సెస్ అవుద్దంటావా? ప్రభువే కాపాడాలి నిన్ను. ఇది కొంచెం లాగు రచన, బ్యాక్ నన్ను లాకరా, దాని లాగు. సరిపోయిందా? ఇంకా నేను తమ్ముడైతే వచ్చేసామన్నమాట. వచ్చేసి తమ్ముడైతే నాకు హెల్ప్ చేశాడు ఈ గ్యాప్లో కొంచెం. ఇదైతే కొంచెం గట్టిగా కట్టడానికి. ఇది మనకి వెనక్కి ఎలా ఉండిందంటే కొంచెం గుచ్చుకుంటుంది కాబట్టి దీనైతే ఇటు కొంచెం తిప్పేస్తున్నాను. సో పొజిషన్లోకి అయితే వచ్చేసాము. ఇంకైతే ఎక్కేద్దాం ఆ చెట్టు. పదా సోదరా చూసుకుందాం. సో నేనైతే ఇది ఎప్పుడు ట్రై చేయలేదు. మా ఫ్రెండ్ ఒక్కడ ఎక్కుతున్నాడు, వాడు తాడి చెట్లు ఎక్కుతుంటే చూశాను. ఆ వీడియో కూడా తీద్దాం అనుకున్నా కానీ నేను ఫోన్ ఇంట్లో మర్చిపోవడం రావడం వల్ల వీడియో అయితే తీయలేకపోయాను. సో ఇదైతే మనకి కొంచెం దోల ఎక్కువ కదా, మనం ఏమైనా చూసామంటే మనం అసలు ఆగక. ఓకే, నాకు ఎందుకు ఇది కొంచెం లూజ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంకొంచెం టైట్ చేసుకుంటే ఇంకొంచెం బాగుండి అనిపిస్తుంది. మినిమం ఇంతవరకు అన్నా ఉంటే బాగుండి అనిపిస్తుంది. చూద్దాం ఏమవుద్దాం. పడితే హాస్పిటల్ పరిగెత్తను. ఎవరు బ్రో నువ్వు? అయ్యా బాబోయ్,
లేక కొంచెం లూజ్ చేసుకుంటే బాగుంటుందిరా. ఇది ఇందాకైతే ఫుల్గా జారిపోతూ ఉందన్నమాట, అందుకని కొంచెం దగ్గరికి వేసుకున్నాం. దూరంగా ఉండడం వల్ల ఏంటంటే మనకైతే కొంచెం మామూలు బాగాలేదు, గుండెకి అయితే ఇక్కడే జారిపోయింది. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేదా. ఇంకా నాకైతే ఇప్పుడు కూడా నమ్మకోలేదు ద్వారా అలా ఎక్కలు కూడా అర్థం కావట్లేదా. పడిపోతే పరిస్థితి ఏంట్రా. ఇంకా ఉందరా. ఎందుకు మామూలు ఎక్కేస్తే వేరే నా వల్ల అవ్వట్లేదురా, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఫుల్గా. ఎక్కువ నేను మామూలుగా ఎక్కేస్తారా. కొత్తగా నేర్చుకుంటున్నాను. కొత్తగా అంటే ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు వచ్చా ఇంకెక్కడరా. ఎక్కువ పొయ్యా దాన్ని పెట్టుకో ఒరే ఎట్టకో వస్తావురా. ఊడిపోతుంది. ఫస్ట్ ఏమంటే నాకు ఎక్కడ రాదురా. నా వల్ల కాదురా. ఈ వీడియో లేకపోయినాయి. దిగో. ఇంతవరకు ఎక్కాక దిగడం మనం ఉంచలోనే లేదు. సాధించుకునే వస్తారు 2 కొబ్బరికాయ. మనం అయితే ఇక్కడ నుంచి తమ్ముడైతే దిగేయమని చెప్తున్నాడు, కానీ కాళ్ళు అయితే మామూలు పెయిన్లో లేవు. ఇంతవరకు వచ్చాక దిగడం నాకైతే ఇష్టం లేదు. జాగ్రత్త కానీ. సో ఇంకెలాగోలా మనసులో ఆంజనేయం తగులుచుకొని ఎక్కేస్తాను. ఇక్కడైతే కొంచెం సపోర్ట్గా ఉంది పట్టుకోవడానికి. పాములు ఉన్నాయో ఏమున్నాయో కూడా తెలియదు ఇక్కడ. అవి ఊడిపోతాయి. నువ్వు పైన మాత్రం జస్ట్ మిస్. పైన పట్టుకో. కింద వేస్తే పగిలిపోద్ది. ఎవరు పగలలే కాలువలు కరెక్ట్గా. పగిలింది చూడు. పగలలేదు. కాయ దగ్గరికి వెళ్ళి చూడు. పెద్ద కాయలు కదా, పగులుతాయి. పగలలేదు. దొండకాయ కూడా కోసేద్దామా. ఇక్కడ నుంచి అయితే తోటవి మొక్కలుగా లేదు రచన. నీ ఫోన్లో నుంచి. నా ఫోన్లో ఇంకా ఇప్పుడు ఫోన్ తీసే సిచ్యువేషన్లో ఉన్నానారా నేను. పైకి కూర్చో. ఏయ్ పగిలి నేను చూడుతానుగా. పగిలితే పక్కన పెట్టు. నాకాయి ఎలా దిగలరా ఇక్కడ నుంచి. దూకే క్యాచ్ కొట్టుకుంటా. సమాచారా కనీసం ప్యాంట్ అన్నా ఉంటే జర్రని జారుకోవచ్చేవనరా. ఇక్కడే బాగుంది రచన. నేను దిగలేను, నా వల్ల కాదు. ఎక్కడో ఈజీగానే ఉంది కానీ దిగేటప్పుడు మామూలుగా లేదు అసలు. జాగ్రత్త. జస్ట్ మిస్ రచన. ఎండి అయి పట్టుకో మాకు. ఇక్కడ ఎండి తప్ప ఇంకేం లేవురా. నేనైతే ఈ షార్ట్ వల్ల ఆగున్నాను రా. కాళ్ళు అయితే ఏం పెట్టలేదు. చూడు నువ్వు కూడా. దిగో. చాలా గ్యాప్ ఉంది. ఓకే ఎలా ఉంది బ్రో? మామూలుగా లేదురా చిన్న. చేతులు చూడరా. చూడు రేపు ఉదయానికల్లా ఎలా ఉంటాయి చెప్పంటావా? అంబ బలుకు జగదంబ బలుకు. ఓకేరా. టెంకాయలు తాగుదామా ఫ్రెండ్స్?
అసలు మామూలుగా లేదు. నేనైతే ఎక్కుదాం అనుకున్నాను కానీ అది పెట్టుకొని ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అదైతే కొంచెం దూరం ఎక్కంగానే మనకైతే అలవాటు లేదు, అసలు ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకనేసి మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది దాన్ని. కానీ అప్పటికి నేను సగం దూరం ఎక్కేసాను. నేనైతే చెట్టు ఎప్పుడు ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఇంకోసారి ఎక్కను భయ్యా. అసలు మామూలుగా లేదు. ఏదో ఇంకా మొండి పట్టుదల అంటారు కదా, అట్లా ఎక్కేసాను అనమాట. కానీ ఎప్పుడైనా జీవితంలో ఆలోచన అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇలా దూకేసామంటే మునిగిపోతాము. నేనైతే నిజంగా ఏదో వీడియో కోసం ఎక్కాను కానీ ఇంకోసారి ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు భయ్య. కానీ మనం దోలేదవలం కదా, చేయకుండా మాత్రం ఉండలేము అసలు. 2 కొబ్బరి బొండాలు అయితే దొరికేసాయి ఫైనల్గా. ఇది నీది రచన, ఇది నాది, ఎందుకంటే నేను పెద్దోని కదా. పెద్దది నాకు, చిన్నోని నేను కాబట్టి చిన్నోడి నువ్వు. చీర్స్ కొట్టుకో, చీర్స్. ఇప్పుడు వీటిని ఎట్లా కొట్టాలరా? కత్తి ఎక్కడ ఉంది? పగల కొడదాం పగల కొడితే పగిలిపోతారా, నీళ్ళని కింద పోతాయి కదా. ఇదైతే మన సీతను కట్టేసుకునే గడ్డపార అనమాట. సీత అంటే మన ఆవు. సో దేనికైతే గుచ్చి తీసేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఇంకెంత కష్టపడి తీసాక కొంచెం నీళ్ళైనా తాగకపోతే మన మనసు అయితే ప్రశాంతంగా ఉండదు అసలు. సో మనమైతే ఏదో ఒక పెద్ద కొబ్బరి బోన స్టైల్ చిన్నగా ఎంకు తగిలిందిరా, చిన్నగా ఇట్లే పో, ఇట్లా పాలా. అది పాటు. కొబ్బరి తోటలు ఇప్పుడు పని చేసేవారా? నాతో పని కాదు, అన్నీ లాస్ట్లో తీసుకోవచ్చు, ముందు అన్ని పొడు. అలాగే గురువు గారు. మూతి జాగ్రత్త. నిజమే, జస్ట్ మిస్. భలే కనిపెట్టారా. కవర్ చేద్దాం అనుకున్నావు కదా. ఫైనల్గా అయితే తీసేసాము. ఇది ఇంకొంచెం హైట్ తక్కువ ఉంటే బాగుండేది కదా రచన. అట్లకట్లే మొత్తానికి అయితే తీసేసాము. ఇది కొంచెం వెరైటీగా వచ్చింది కదా. చూడండి ఇది అంత బాగుంది, పైన ఏదో టోపీ ఉన్నట్టు. ఫైనల్గా మనకైతే 2 కాయలు తీసేసాం అనమాట. ఈ తమ్ముడైతే బాగా చేసాడు, షేప్గా కొంచెం బాగుంటుందని చెప్పేసి. ఇక్కడైతే పైన కూడా డిప్ప లైట్ కట్ చేసాడు. ఇది మాత్రం కొబ్బరే. ఇది ఈ కొబ్బరిలో మనం అయితే బొక్కలు పెట్టేసుకొని తాగేసేయచ్చు అనమాట. మనం మొన్న వీడియో పెట్టాను చూసారా, షార్ట్ వీడియో ఒకటి, గంప కింద కొన్ని పెట్టుకొని ఊరు మొత్తం ఎతికినట్టుగా. ఈ కొడవలు కూడా ఇక్కడే ఉన్నింది. ఎక్కడంటే కింద దబర్ల కింద పెట్టుండింది అనమాట. మనం నిమ్మకాయలు కోసుకుంటాం కదా గిన్నెలో, వాటి కింద పెట్టుండింది. లాస్ట్లో దేనికోసం వెతుకుతున్నాం అంటే ఏమన్నా చూద్దామని చెప్పి ఏమైనా కడ్డీ లాంటిది, ఇనుము లాంటిది ఏమైనా దొరుకుతుంది, కొంచెం బొచ్చి తీసుకునేది బాగుంటుందని చెప్పి చూసామన్నమాట. ఇట్లా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మనం అయితే దీన్ని ఎంత కష్టపడ్డామో అంత సుఖంగా ఇప్పుడు కూర్చొని తాగుదాం అనమాట. చూడండి వీటిని ఎట్లా ఓపెన్ చేస్తానో కూడా చూడండి మీరు ఒకసారి. ఏరా సొమ్ము ఒకటి తీసుకోకూడదు అంటారు కదా, నువ్వు మొత్తం కట్ చేసి పెడితే నేను వీడియోలో క్రెడిట్స్ అన్ని నేను కొట్టేస్తాను అనుకుంటున్నావా? మాట్లాడు సోదరా. పెద్దోడి నిజం అనుకుంటారా అందరూ? మామూలుగా లేదు అసలు మన చేతులు. అద్భుతం. ఒక పక్క మన చేతులన్నీ మండిపోతున్నాయి, అసలు మామూలుగా మండట్లేదు. ఇంకా మనమేమో చూడండి ఒకసారి. మనకైతే ఏదో హనుమంతుడు సంజీవుని తీసుకొచ్చి లక్ష్మణుడికి ఇస్తే దెబ్బలనే మాయపోతుంది చూసారా. అట్లాగే ఇది నోట్లో పెట్టుకోగానే ఈ నొప్పులన్నీ పోయినట్టుగా అనిపిస్తున్నాయి. ఒకటి ఓపెన్ చేసామా, ఇంకోటి కూడా ఓపెన్ చేసేద్దామా? పుట్టుకొచ్చిందా? ఉందా భయ్యా, నేను నిజంగా చెప్తున్నాను,
ఈ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానో నాకు తెలియదు, ఎలా స్టార్ట్ చేశానో నాకు తెలియదు. కానీ మనకైతే దూల పనులు ఎక్కువ, ఎంత సైలెంట్గా ఉంటామో అంత దూల పనులు ఎక్కువ అనమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఏమంటే ఇంటికి వచ్చామో కానీ నాకు నిజంగా లైఫ్ అంటూ ఏందో కనబడుతుంది. మన ఊర్లో కూర్చొని నచ్చిన జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోల కోసం మన ఫ్రెండ్స్తో కలిసి, మా తమ్ముడితో కలిసి, మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా చాలా మంది ఉన్నారు. కాకపోతే అందరూ హైదరాబాద్లో అట్లా జాబుల కోసం అనేసి జాబులు చేస్తూ అలా బయటికి సెటిల్ అయిపోయినారు. అందరూ వస్తారు. అంటే మనం ఇంకా స్కూల్ టైం అయితే దాటేసాం కదా. అదే మన స్కూల్లో ఉన్నప్పుడైతే ఫ్రెండ్స్ అందరూ హాలిడేస్ వచ్చిందంటే ఇంకా తాటికాయలు, ఈతకాయలు, నేరేడుకాయల కోసం సైకిల్ వేసుకొని బయటికి వెళ్ళిపోయే వాళ్ళమి. ఇదే లైఫ్ అంటే ఏమో నాకు తెలిసి. సాయంత్రానికల్లా నలుగురితో కూర్చొని ప్రశాంతంగా తాగుతూ అంటే అవి వేరేదేదో అనుకోకండి, ప్రశాంతంగా నలుగురితో కూర్చొని మాట్లాడుకుంటూ. ఇక్కడ వీడియో కోసం తీసాను అనిపిస్తుంది కానీ మొత్తం తీసాక నాకు అర్థమవుతుంది ఇదేరా లైఫ్ అంటే. ఇంత పచ్చగా నాకైతే హైదరాబాద్లో ఎక్కడ కనపడదు ఈ వాతావరణం అయితే. ఎప్పుడు చూసినా ఆ రూమ్లో పడుకొని ఫోన్ చూసి ఈ అద్దాల మీద ఇంకొక 4 అద్దాలు పెడితే అంత అయిపోతాయి కళ్ళు అయితే. సూపర్ రచన. ఎంజాయ్, చీర్స్, ఎంజాయ్ పండుగ. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. మనం ఇంకా ఇలాంటి దూల పనులు, దూల వ్యవహారాలు చాలా చేస్తాం అనమాట. ఆ దూల వ్యవహారాలన్నీ వీడియో తీసి కూడా పెడతాను. ఇంకా మనం కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దామని అనుకుంటా ఉన్నాము. దాని గురించి కూడా మీకు ఒక అప్డేట్ ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్, అది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.